కర్నూలు జిల్లా ఆస్పారి మండలం చిగిలి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగి 6 చిన్నారులు మృతి చెందారు. చిగిలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 7 విద్యార్థులు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లిన వారంతా గల్లంతయ్యారు. మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాద విషయం తెలపడంతో స్థానికులు కుంట వద్దకు చేరుకొని వారిని వెలికితీశారు. 6 చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఎస్ విజయ, ఏదైతే ఆదోని మండలం చిగిలి గ్రామంలో ఈ రోజైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే 5వ తరగతి చదువుతున్న 6 విద్యార్థులు ఒకే సమయంలో చనిపోవడము చాలా దారుణమైన ఘటన. గ్రామం అంతా తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా కన్నీరు ముందు అవుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అంటే, బడి 3 గంటల 30 నిమిషాలకు బడి అయిన తర్వాత ఏదైతే స్కూల్ పక్కన ఉన్న ఒక కుంటలో ఈతగా వెళ్ళినట్లు మనకు తెలుస్తా ఉంది. 7 మంది వెళితే ఒక అబ్బాయి ఈత రాదని అతను పక్కకున్నాడు. అదేవిధంగా ఈ 6 మంది కూడా ఒకరిని చూసి ఒకరు ఆ కుంటలో ఎగిరినట్లు తెలుస్తా ఉంది. అయితే బురద ఉందా లేకపోతే అక్కడ ఏదన్నా గడ్డి ఉందా అనేది ఇంకా తెలియలేదు. ఏ రకంగా వీళ్ళు ఒకరినొకరు అక్కడ ఇరుక్కోపోయి అంటే నీటిలో ఊపిరాడక ఈత రాక చనిపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు అయితే ఘటనా స్థలం చేరుకున్నారు. అదేవిధంగా సబ్ కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ 6 విద్యార్థులు ఒకేసారి చనిపోవడం వల్ల టీజీ భరత్ మంత్రి స్పందించారు. అదేవిధంగా కలెక్టర్ కూడా స్పందించారు. బట్ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రోదనలకు లేదా వాళ్ళ యొక్క బాధలకు ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి ఇంత ఘటన జరిగాక ఏ విధంగా జరిగింది? అయితే ఒకటి చెప్తున్నారు స్థానికులు, ఆ స్కూల్ పక్కనే ఒక నీటి కుంట ఉంది, అది అంతా అపరిశుభ్రంగా ఉంది లేదా బురదమయం ఉంది. అంటే ఈ స్కూల్ కూడా కొండల్లో కట్టారు కాబట్టి ఆ పిల్లలు అంటే బడి అయ్యాక అక్కడికి వెళ్ళారని చెప్తా ఉన్నారు. అయితే ఘటన ఎట్లా జరిగిందనే దానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఈత వచ్చి అక్కడ ఇదైందా లేదా ఈత రాక ఒకరినొకరు పట్టుకుని అక్కడ చెరువులో పడిపోయారా, మరి ఏ విధంగా జరిగింది అనేది అయితే మనం చెప్పలేము. బట్ అందరూ కూడా కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు. వాళ్ళు అంటే మీడియా ముందు ఫేస్ చేసి ఇది జరిగిందని వాళ్ళకు తెలియని పరిస్థితి. వాళ్ళు ఇంకా అంటే తల్లి పిల్ల కూడా అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలో అంటే, ఏదైతే బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారనుకుంటే అది నిమిషాల లేదా క్షణాల వ్యవధిలోనే విగత జీవులుగా మారిపోవడంతో వాళ్ళకి అంతుబట్టని దుఃఖం ఒకేసారి వచ్చేసింది. ఏ రకంగా జరిగింది, దీన్ని ఏంటి అనేది ఇప్పుడు పోలీసులే తేల్చి చెప్పాలి. బట్ పోలీసులు అయితే నీటి కుంట కావచ్చు లేదా పాఠశాల నుంచి ఏ సమయానికి వెళ్ళారు, నీటి కుంటలో ఏ సమయం అక్కడ ఈదారు. ఇక్కడ ఒకటి ఏదైతే ఈత కొట్టిన వాళ్ళు ఒక పిల్లోడు అయితే చనిపోతున్నాడు, నీటిలో మునిగాడని ఆ పిల్లోడు ఊర్లో వచ్చి చెప్పే లోపల మిగతా 5 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ పిల్లోడు చెప్పే ఏదైతే విషయం ఉందో దాన్ని బట్టి అంటే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులతో పాటు ఊరంతా కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్లలు, అభంశవం తెలియని పిల్లలు, భవిష్యత్తులో ఏదో అవ్వాలని వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచుకున్న పిల్లలు ఈ విధంగా అనూహ్యంగా విగత జీవులుగా మారడం అయితే అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బస్వరాజ్.
హైదరాబాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకే నగరంలో ఇంటర్నెట్ కేబుల్ వైర్ల తొలగింపు జరుగుతుందని టీజీ ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ స్పష్టం చేశారు. రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనకు కారణం కేబుల్ వైర్లేనని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల చదువు స్థాయి పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు పర్యటనలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారు కాసేపు ముచ్చటించిన జూపల్లి విద్యార్థులకు బేసిక్ కూడా రాకపోవడం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనేనని మండిపడ్డారు. వెంటనే జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం హైమన్ దార్పు భేటీ ఎలిజబెత్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్, కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, ఎస్పీ కాంతిలాల్ పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. వైశాల్యం 10 అడుగులు పొడవు 10 అడుగులు పొడవు 10 అడుగులు ఇట్లా 20 అడుగులు 20 20 400 10 into 10 100 ర్యాంకింగ్ త్రిభుజ వైశాల్యం ఎట్లా కొలుస్తారు సూత్రం ఏంటి దీర్ఘచతురస్రాకారం రెక్టాంగిల్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ కేజీఎన్ ఇన్క్లూజివ్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓనర్ గది లోపల క్యాండిల్ వెలిగించి బయటకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి గది మొత్తం మంటల్లో ఇరుక్కుపోయింది. మొదటి అంతస్తులోని పూజా గదిలో వెలిగించిన దీపం కింద పడడం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ఫ్లాట్లోని గది సామాగ్రి మొత్తం దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాసులు అప్రమత్తమై బయటకు రావడంతో పెద్ద నష్టం తప్పింది.